Pebbles Telugu. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. నేను మీతో చెన్నై సుధా. మన నేటి చేయబోయేది కోడికూర పులుసు. మన కోడికూర వచ్చి ఒక 1/2 kg ఎత్తుకుంటాం. దీన్ని చూసి తింటా మనం కొబ్బరి, దాల్చిన చెక్క, పుట్నాల పప్పు, కొద్దిగా సోంపు వేసి తనిగా నూరి ఎత్తి పెట్టుకుపోతాము పేస్ట్ లాగా. దాని తర్వాత ఉల్లిపాయ, టొమాటాలు, కొద్దిగా మసాలాస్ అన్నీ వేసి చేయపోతాము. రెండు ఎట్ట చేసి చూద్దాం. ఒక గిన్నెలో ఒక 4 చెంచా నూనె పోసుకోండి. పోసేసి తాలింపుకు దాల్చిన చెక్క, లవంగాలు, ఏలకలు, 4 పెద్ద ఉల్లిపాయ వేస్తున్నాను. మనకొచ్చి గ్రేవీ లాగా చేయపోతాము, అందుకోసం నేను 4 ఉల్లిపాయ వేస్తున్నాను. కరివేపాకు వేసుకోండి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఒకే ఒక టొమాటాలు వేస్తున్నాను. అది కూడా బాగా వేగిన తర్వాత మనం మసాలాస్ వేసుకుంటాం. మసాలాస్ చూస్తుంటా 1/2 చెంచా పసుపు, 1/2 చెంచా వెట్టి మిరప్పొడి వేసుకోండి. 1/2 చెంచా కాశ్మీర్ మిరప్పొడి, 1 చెంచా ధనియాల పొడి వేసుకుంటాం. ఇది అన్నీ బాగా వేయించుకోండి, పచ్చివాసన పోయేదాకా మనం వేయించుకుంటాం. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా వేసుకుంటాం. మన కోడికూర వచ్చి బాగా శుభ్రంగా కడిగి ఎత్తి పెట్టి ఉండాను. ఇది బాగా పచ్చివాసన పోయిన తర్వాత కూర వేసుకుంటాం. మనం బాగా మొత్తం కలిసేట కలుపుకోండి. దీనికి సరిపడిన ఉప్పు కూడా మనం కొద్దిగా వేసుకుంటాం. అన్నీ మొత్తం కలిపేసి ఒక సగం టంబ్లర్ నీళ్ళు పోసి బాగా ఒక 5 నిమిషాలు మనం పెట్టేస్తాం. పొయ్యి వచ్చి మనం బాగా ఎక్కువగా పెట్టేస్తాం. ఇప్పుడు నూరేదానికి చూసినట్ట 1/2 మూత కొబ్బరి, 1 దాల్చిన చెక్క, సగం సోంపు, సగం చెంచా పుట్నాల పప్పు. ఇది నూరి మన పేస్ట్ లాగా నూరి ఎత్తి పెట్టుకుంటాం. ఎందుకంటే గ్రేవీ మనం చిక్కగా వచ్చేదానికోసరందా పుట్నాల పప్పు. దీంట్లో వచ్చి నేను 1.5 చెంచా చికెన్ మసాలా వేసుకుంటాను. చికెన్ మసాలా వేసినట్ట రుచి బాగా ఉన్న, అది కలర్ కూడా కొంచెం మారిన, ఆ రుచి కూడా బాగా ఉన్న. కూర వచ్చి చూస్తుంట బాగా ఉడికిపోయింది. ఇది 1 నిమిషం అట్నే ఉండని. దాని తర్వాత మనం కొబ్బరి నూరిన దాన్ని పోసుకుంటాం. చూడండి, ఇప్పుడు నూనె మొత్తం బాగా పైన వచ్చేసింది కూర ఉడిగి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొబ్బరి నూరిన దాన్ని పోసేసి ఎంత నీళ్ళు కావాలో మీరు పోసుకోవచ్చును. ఇది ఒక 5 నిమిషాలు వచ్చి మీరు సన్న మంటలో పెట్టి తెల్లుడి చేయండి. అప్పుడు మనకు పులుసు బాగా సెట్ అయిపోను. చూసారా, బాగా పులుసు రెడీ అయిపోయింది. నూనె మొత్తం పైన వచ్చేసింది. రుచి అయిన కోడికూర పులుసు రెడీ. పైన కొత్తిమీర ఆకు వేసుకోండి. అంతేనండి. ఇది ఒక 10 to 15 మినిట్స్లో మనం పులుసు పెట్టేయవచ్చును. నిండా సులభంగా చేయవచ్చును. ఇది చూస్తుంటే చపాతీలోకి, అన్నంలోకి అన్నింటికి మంచి కాంబినేషన్గా ఉన్న. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి కోడికూర పులుసు. కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Pebbles Telugu.